రామేశ్వరం. ఇది మన సిరీస్‌లో సెకండ్ జ్యోతిర్లింగం. అలాగే బడాఛార్దంలో ఒకటిది. ఇది రాముడు నడిచిన నేల. హాయ్ మామ! వెల్కమ్ టు అవర్ ఛానల్ చలో పోదామా. ఇందులో ట్రావెలింగ్ వీడియోసే కాదు. మనం ఏదన్నా టెంపుల్‌కి వెళ్ళామా, లేదా డివైన్ ప్లేస్‌కి వెళ్ళామా, దాని హిస్టరీ కూడా మన ఛానల్‌లో అయితే చెప్తాం. సో, ఈరోజు మన టాపిక్ రామేశ్వరం అండ్ దాని హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. చలో పదండి. రామేశ్వరం. ఇది రాముడు నడిచిన నేల. రాముడు రావణుడిని చంపాక మళ్ళీ రామేశ్వరం తిరిగి వస్తాడు రామసేతు బ్రిడ్జ్ ద్వారా. సో రాముడు తిరిగి వచ్చాక రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి రాముడికి బ్రాహ్మణ హత్య పాతకం అనే శాపం అంటుకుంటుంది. సో ఇది పోవడానికి అని చెప్పేసి కొంతమంది మునులు ఋషులు కలిపి రాముడికి ఒక సొల్యూషన్ అనేది చెప్తారు. శివలింగం ప్రతిష్టం అని చెప్పేసి చెప్తారు. సో దానికోసం అని చెప్పేసి హనుమంతుడిని పంపిస్తాడు రాముడు. హనుమంతుడు కైలాసానికి వెళ్ళి శివలింగం తేడాకని చెప్పేసి వెళ్తాడు. కాకపోతే హనుమంతుడికి శివలింగం అనేది దొరకదు. సో హనుమంతుడు వెతికి హనుమంతుడు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి సీతాదేవే మనమే లింగ ప్రతిష్ఠ చేద్దామని చెప్పేసి అక్కడ రామేశ్వరంలో ఉన్న మట్టితోటి శివలింగం అనేది తయారు చేశాక దాన్ని ప్రతిష్ఠిస్తారు. సో ప్రతిష్ఠించేటప్పటికి హనుమంతుడు మళ్ళీ తిరిగి వస్తాడు శివలింగంతో పాటు. శివలింగంతో తిరిగి వచ్చాక అక్కడ ఆల్రెడీ లింగ ప్రతిష్ఠ జరగడం చూసి హనుమంతుడు బాధపడతాడు, నేను తెచ్చిన శివలింగం ఏమైపోలే అని చెప్పేసి. సో అప్పుడు రాముడు హనుమంతుడికి ఒక మాట ఇస్తాడు, నువ్వు తెచ్చిన లింగం కూడా ప్రతిష్ఠిస్తాం, అది అండ్ ఆల్సో నువ్వు తెచ్చిన లింగానికే ముందు పూజలు జరుగుతాయి, ఆ తర్వాతే ఆ లింగానికి పూజలు జరుగుతాయి అని చెప్పేసి. రామేశ్వరం పేరులోనే ఉంది మా రామ ఈశ్వర రామేశ్వరం. ఇది రామేశ్వరం కథ. చలో పద అయితే 1500లో రామేశ్వరం ఎలా కంప్లీట్ చేయాలని చెప్తాను. ఫస్ట్ అయితే నువ్వు ఎక్కడ ఉన్నా సరే చెన్నై రీచ్ అవ్వడానికి చూసుకో. అది కూడా నైట్ 9 లోపు రీచ్ అవ్వడానికి చూసుకో. అప్పుడే నువ్వు పమ్మం బ్రిడ్జ్ మార్నింగ్ వ్యూ అనేది చూడగలవు. చెన్నై రీచ్ అయ్యాక నువ్వు అక్కడ ఈ ట్రైన్ అనేది ఎక్కువ. ఆ తర్వాత నువ్వు రామేశ్వరానికి పొద్దున్న 9 కల్లా రీచ్ అయిపోతావు. తర్వాత స్టేషన్లోనే క్లాక్ రూమ్లో నీ బ్యాగ్స్ అనేవి పెట్టేసాయి. అక్కడ నీకు బ్యాగ్ వచ్చేసి 15 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా అగ్నితీర్థంకి వెళ్ళు. అగ్నితీర్థంకి వెళ్ళాక అక్కడ స్నానం చేసేసి తర్వాత టెంపుల్కి రీచ్ అయిపో. లేదు నేను బీచ్లో స్నానం చేయలేను అంటే స్టేషన్లోనే నీకు ఏసీ డార్మెటరీస్ ఉంటాయి. 1 అవర్కి వచ్చేసి 15 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. యాక్చువల్గా అగ్నితీర్థంలో స్నానం చేసి తర్వాత టెంపుల్లోకి వెళ్ళిపోయాక 22 తీర్థమ్స్ ఉంటాయి. అక్కడ స్నానం చేస్తే మన బాడీ అండ్ మన బాడీలో ఉన్న మొత్తం అన్నీ ప్యూరిఫై అయ్యి దేవుడి దర్శనానికి మనం రెడీగా ఉన్నాం అని చెప్పేసి రామేశ్వరంలో ఇలాగా జరుగుతుంది. అందుకే అగ్నితీర్థంలో స్నానం చేసి తర్వాత గుళ్ళో ఉన్న 22 తీర్థాల్లో స్నానం చేయాలి అని అంటారు. కాబట్టి నువ్వు అగ్నితీర్థంలో స్నానం చేశాక తర్వాత గుళ్ళోకి వెళ్ళాక 22 తీర్థాలు ఉంటాయి, మర్చిపోకు. 22 తీర్థాల్లోని స్నానం చేశాక అప్పుడు దర్శనానికి బయలుదేరు. అండ్ నీతోటి ఒక డ్రెస్ అనేది క్యారీ చేయి. రైల్వే స్టేషన్లో క్లోక్ రూమ్లో నువ్వు బ్యాగ్ అనేది పెట్టేసే ముందు నీతో ఒక డ్రెస్ క్యారీ చేసి గుళ్ళో డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి, అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి బయలుదేరు. మీరు కనుక 4 AM టెంపుల్కి వెళ్ళిపోతే స్ఫటికలింగ దర్శనం అని చెప్పేసి ఉంటుంది, చాలా బాగుంటుంది. వీలైతే ఎక్స్పీరియన్స్ చేయండి. స్ఫటికలింగం అనేది ఆదిశంకరాచార్యుల ద్వారా ఆయన ప్రతిష్ఠించారని చెప్పేసి నమ్ముతారు. సో వీలైతే చూసుకోండి. ఇది మీరు చూసుకోవాలనుకుంటే మీరు సెకండ్ డే కూడా ఉండాల్సి వస్తుంది, అప్పుడు మీరు స్టే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ ఇష్టం, అది చూసుకోవాలనుకుంటే చూసుకోండి. ఎందుకంటే మీరు రామేశ్వరం స్టేషన్కి వెళ్ళేసరికి 9 అయిపోద్ది. దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసే ముందే నీకు అన్నదానం అనేది ఉంటుంది. అన్నదానం దగ్గర భోజనం చేసేసి బయటకు వచ్చేసే. లేదు అన్నదానం దగ్గర చేయనంటే నీకు బయటకు వచ్చేస్తే నీకు ఇండియన్ వెరైటీస్ చాలా చాలా ఉంటాయి, పంజాబీ గుజరాతీ అలాగే చాలా ఉంటాయి. అక్కడ ఫుడ్ వచ్చేసి బాగుంటుంది. సో ట్రై చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా లక్ష్మణ తీర్థంకి వెళ్ళు. లక్ష్మణ తీర్థం నిజంగా చాలా బాగుంటుంది. అక్కడ చూసుకొని తర్వాత పంచముఖి హనుమాన్ టెంపుల్కి వెళ్ళు. అక్కడ నీకు రామసేతు కట్టడానికి యూజ్ చేసిన ఫ్లోటింగ్ రాక్ అనేది ఉంటుంది. నిజంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు, అది చూసుకో. అండ్ నీకు రామేశ్వరం టెంపుల్లో కానీ పంచముఖి హనుమాన్ టెంపుల్లో నీకు ఈ రామేశ్వరంలో ఏ టెంపుల్లోని మొబైల్ అనేది అలౌ చేయరు. నేను రిస్క్ చేసి ఫొటేజ్ అయితే తీసాను. సో నువ్వు జాగ్రత్త, ఫొటేజ్ లాంటివి ఏమీ తీయడానికి ట్రై చేయకు, మొబైల్ లాక్కునే ఛాన్స్ ఉంది. తర్వాత డిస్ప్లేలో చూపిస్తున్నాను కదా, ఈ ప్లేసెస్ అయితే నీకు టైం ఉంటే కవర్ చేయడానికి చూసుకో. లేదంటే అక్కడి నుంచి డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళిపో. టెంపుల్ దగ్గరే ఉంటుంది బస్ స్టాండ్. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయాక నీకు అక్కడ
బస్ నెంబర్ 2A అది ఎక్కువ. నీకు బస్ జర్నీ వచ్చేసి 1 అవర్ పడుతుంది. బస్ టికెట్ ప్రైస్ 30 రూపీస్ పడుతుంది. నువ్వు కరెక్ట్గా 3 PM రీచ్ అయ్యేలా చూసుకో. బస్ నెంబర్ 2A గుర్తుపెట్టుకో. అది ఎక్కి డైరెక్ట్గా ధనుష్కోడి దగ్గర దించేస్తాడు. ధనుష్కోడి లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. అక్కడ దాకా వెళ్ళిపోయాక చక్కగా వ్యూని ఎంజాయ్ చేస్తా చివరి వరకు వెళ్ళిపో. అక్కడ నీకు నిజంగా సన్సెట్ వ్యూస్ ఉంటాయి మావా, లిటరలీ క్రేజీ ఉంటాయి నిజంగా. అది చూసుకున్న తర్వాత అక్కడ శ్రీలంకలో నేను చూసాను అనమాట రీల్స్లో, మధ్యలోంచి వే ఉంటుంది వాక్ చేయడానికి. అటు పక్కన బీచ్ ఉంటుంది, ఇటు పక్కన బీచ్ ఉంటుంది. నీకు ఇటు నుంచి వేవ్స్ వస్తూ ఉంటాయి, ఇటు నుంచి వేవ్స్ వస్తూ ఉంటాయి. నిజంగా ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. నేనైతే వెళ్ళడానికి ట్రై చేశాను, కాకపోతే పక్కన ఎవరో గార్డ్ నన్ను వెళ్ళలేదు, ఎలో చేయట్లేదు అటు సైడ్. అండ్ నిజంగా ఒకటైతే బాధ వేసింది మావ, కరెక్ట్గా అక్కడ కూడా చాలా డ్రైనేజ్ మీన్స్ డస్టీగా వేస్ట్ మొత్తం అక్కడే పాడేస్తున్నారు. కొంచెం వేస్ట్ అది పాడేయకుండా చూసుకోండి మావ. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ మీరు వేస్ట్ అది వేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. సో మన టూరిస్ట్ ప్లేసెస్ని, మన ఇండియాని మనమే కదా కాపాడుకోవాలి. సో చూసుకోండి. అది ధనుష్కోడిని గోస్ట్ టౌన్ అని కూడా పిలుస్తారు మామ. ఎందుకంటే 26 డిసెంబర్ 1964 అప్పుడు ధనుష్కోడి మొత్తం మునిగిపోయింది. అక్కడ ఉన్న ఫిషర్మెన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం అందరూ మునిగిపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ ఆ టౌన్ అక్కడే ఉంటుంది, మీరు కావాలంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది ఊర్లోనే ఉంటుంది. మీరు అక్కడ దిగిపోయి ఆ తర్వాత ధనుష్కోడిని కవర్ చేయడానికి రావచ్చు. లేదంటే వెళ్ళేటప్పుడన్నా చూసుకొని వెళ్ళండి. ఇంకంతే. వెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కేసి వెళ్ళిపోండి. 30 రూపీస్ తీసుకుంటాడు. మీరు కనుక బస్ మిస్ అయ్యారా, నాకు లాంటి క్రేజీ జర్నీ అయితే చేస్తారు ఏమో చెప్పలేం. నాకు లక్కీగా జరిగింది. నేనైతే బస్ మిస్ అయిపోయాను, సన్సెట్ వ్యూస్ అయ్యి ఎంజాయ్ చేస్తా, ఏం పట్టించుకోలేదు. నేను పీస్ఫుల్గా ఉన్నాను. పీస్ఫుల్గా ఉండి నేనైతే బస్ అయితే మిస్ అయిపోయాను. తర్వాత మళ్ళీ ఊర్లోకి వెళ్తున్నాను. ఊర్లో అయితే కనుక లాస్ట్ బస్సు 7:10 అని చెప్పారు. నడుచుకుంటూ ఊర్లోకి వెళ్తున్నాను. తర్వాత దారిలో ఒక వ్యాన్ వచ్చింది, రామేశ్వరానికి దింపుతానన్నారు. సర్లే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే 50 రూపీస్ తీసుకున్నాడు. 50 రూపీస్కి నిజంగా క్రేజీ జర్నీ మా. నిజంగా అది పక్కన బీచ్ సౌండ్స్, ఆ వేవ్స్ సౌండ్స్ వస్తున్నాయి. నైట్ ఏమో స్కై, అక్కడ ఫుల్ మూన్, స్టార్స్, నిజంగా ఒక చల్ల గాలి. నిజంగా క్రేజీ ఉంది మా ఎక్స్పీరియన్స్. వీలైతే మీరు కూడా చెయ్యండి. నాకేదో లక్కీగా జరిగింది. మీరు కూడా కావాలని చేసుకొని ఊళ్ళో ఉన్న బస్ కూడా మిస్ అయిపోకండి, సరేనా? ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి మీరు వెళ్ళిపోయాక మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు రైల్వే స్టేషన్ దగ్గరే అబ్దుల్ కలాం గారి హౌస్ ఉంటుంది. నేను ఎందుకు వెళ్ళానంటే అబ్దుల్ కలాం గారి మాటలు గుర్తున్నాయి కదా. ఆయన ఏం చెప్పారో కలలు కనండి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారో గుర్తుంది కదా, కలలు కనండి. సారీ తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది. నాకైతే మీమ్స్ అలవాటు అయిపోయి అలా వచ్చేసింది. సో అక్కడి నుంచి మీరు మళ్ళీ రిటర్న్ జర్నీ వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసి మీరు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది రామేశ్వరం ఫుల్ టూర్ ప్లాన్. 1500లో అయితే మీరు కవర్ చేసేయచ్చు ఈజీగా, మీరు కరెక్ట్గా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే. గాయస్, ఇది నా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో. సో ఇందులో ఏమన్నా కరెక్షన్స్ కానీ మీకు ఏమన్నా తప్పులు కనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను.